జీవితానికి అన్వయం అవుతుంది, గృహస్థాశ్రమానికి అన్వయం అవుతుంది, మనని దిద్దుబాటు చేస్తుంది. ఇలా దిద్దుకో దిద్దుకో నేర్పుతుంది. రాముట్ట ధర్మ కామార్థ తత్వజ్ఞ స్మృతిమాన్ ప్రతిభానవాన్ లౌకికే సమయాచారే కృతకల్పో విశారద. ఆయనకి ధర్మము గురించి, కామము గురించి, అర్థము గురించి బాగా తెలుసు. అసలు పెళ్లి చేస్తే ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి అంటాడు. ఈమెను నేను అతిక్రమించను ధర్మమునందు, అర్థమునందు, కామమునందు. మిమ్మల్ని నేను మాట అడుగుతాను, చెప్పండి, ఈ 3 ఈశలు నిజానికి. ఎందుకంటే మోక్షం పక్కన పెట్టేయండి, చతుర్విధ పురుషార్థాల్లో ధర్మం, అర్థం, కామం. ఇందులో ధర్మం సరే పక్కన పెట్టండి, అర్థము, కామము. అర్థం అంటే డబ్బే కదండి, అందాక అనుకోండి. పోని ధనేష, అది 3 ఈశలలో ఒక ఈశ. అది అంటే మనిషిని పాడు చేసేది. అది జన్మ జన్మాంతరం వాసన కింద తరుగుతుంది మనిషిని. అటువంటిది ధనేష. ధనేష, దారేష, పుత్రేష, ఈ 3ను. ఇవి మనసుని వదలవు జాగ్రత్త. అంటే ఏమిటో తెలుసా అండి, మనసుని వదలవన్న మాట ఎందుకంటారో తెలుసా? ఇది ఏం చేస్తుందంటే మీ మనసుని మీరు దేని ఎందు పెట్టారో దాన్నే స్మరిస్తుంది. అది అంత్యకాలమునందు శరీరంలోంచి మనసు వెళ్ళిపోయేటప్పుడు ప్రాణోత్క్రమణం అంటారు. చనిపోవడం అంటే ఏమిటో భాగవతంలో చెప్తారు. మనసు ఏం చేస్తుందంటే ఆఖరణ ఇంద్రియాల్లో ఉన్న శక్తులన్నింటినీ సర్దేసుకుంటుంది గబగబా. అంటే కంట్లో ఉన్నటువంటి చూడగలిగిన శక్తిని వెనక్కి లాగేసి తనతో అంటించుకుంటుంది. చెవికి వినగలిగిన శక్తిని వెనక్కి తీసి తనతో పట్టుకుంటుంది. స్పర్శేంద్రియానికి, చర్మానికి ముట్టుకుంటే తెలిసే శక్తిని వెనక్కి లాగేసి పట్టుకుంటుంది. పట్టుకుని ఇప్పుడు ఈ మనసు ఏం చేస్తుందంటే ప్రాణోత్క్రమణంతో, అంటే ప్రాణము ఆఖరి శ్వాస ఎట్నుంచి నిర్గమించిందో, ఏ కన్నంలోంచి బయటికి వెళ్ళిపోయిందో అట్నుంచి బయటికి పారిపోతుంది. అది కూడా వెళ్ళిపోయి ఇదే మనస్సు మీరు చిట్ట చివర దేన్ని స్మరించారో అది తీర్పు. పరమేశ్వరుడికి పునర్జన్మ యందు అధికారము లేదు. బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఈ విషయాన్ని, బాగా బాగా జ్ఞాపకం చేసుకోండి. మనిషి జీవితంలో గుర్తుపెట్టుకోవలసింది, పునర్జన్మ యందు ఈశ్వరునకు అధికారము లేదు, ఈశ్వరుడు ఇవ్వలేడు. మళ్ళీ నన్ను మనిషిగా పుట్టించు, ఈశ్వరుడు పుట్టించలేడు, ఇవ్వలేడు ఈశ్వరుడు. ఎందుకో తెలుసా అండి, అది మీకు వదిలిపెట్టేశాడు మనిషికి. నీ పునర్జన్మ నీ చేతిలోనే ఉంచాను, మళ్ళీ పుడతావో మళ్ళీ పుట్టవో ఎటుపోతావో నీ ఇష్టం, నీకు వదిలేశాను. ఎలా వదిలేడో తెలుసా? మనసుకి స్మరణ ఉంటుంది, అందుకే స్మరహ అంటారు. ఎప్పుడూ తలుచుకుంటుంది. దేన్ని తలుచుకోవడానికి అది అలవాటు పడిపోయిందో అది ఊపిరి మీద ఆధారపడుతుంది. ఆఖరణ అది దేన్ని స్మరించిందో దాన్ని బట్టి పునర్జన్మిస్తాడు ఆయన. నా మనసు ఎప్పుడూ డబ్బుని స్మరించిందనుకోండి, అర్ధేష హీనోపాధుల్లోకి వెళ్ళిపోతాడు. తేళ్లు, జర్రిలు, పాములు ఇలాంటి వాటిలోకి వెడతాడు. దారేష భార్య ఎందుండిపోయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఆ కాముకత్వం చేతనో ఆమె ఎందుండేటటువంటి ప్రీతి పెరిగిపోవడమో ఏదో జరిగింది అనుకోండి, ఆ భార్య అదే పనిగా స్మరణలోకి వచ్చేసి అదే స్మరణతో విడిచిపెట్టాడు అనుకోండి, ఎక్కడో మళ్ళీ హీనోపాధుల్లోకి వెళ్ళిపోతాడు. ఏ కుక్కో పిల్లో ఏదో వెన్నుపాము అడ్డంగా ఉండేటటువంటి జన్మలోకి వెళ్ళిపోతాడు. ఇలా నిలువుగా తిరగదిహ. మనిషికే అడ్డంగా పుట్టి నిలువుగా తిరుగుతుంది, మిగిలిన వాటికి అడ్డంగా పుట్టి అడ్డంగానే ఉంటుంది. అలాగే పెడతాడు. ఇప్పుడు స్మరణం ఈశ్వరుడు చూస్తాడు. ఆఖరి స్మరణ ఏది చేశాడు చూస్తాడు ఆయన. ఈశ్వరుణ్ణి స్మరించింది మనసు, మోక్షం ఇచ్చేస్తాడు. ఈశ్వరుణ్ణి స్మరించడం అంటే ఆఖరణ స్మరిస్తానండి, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అన్నారు అంటాడు. అలవాటు చేసింది ఏదో అది స్మరిస్తుంది, అంతేగాని అప్పుడు స్మరించడానికి ఏం ఓపిక ఉండదు. ఇంకా అప్పుడు మనసు ఏం చేస్తుందంటే నిర్గమిస్తుంది. నిర్గమించడం అంటే గుర్తుపెట్టుకోండి, కళ్ళల్లోంచి, ముక్కుల కన్నాల్లోంచి, చెవుల్లోంచి, నోట్లోంచి, రోమకూపములు కొన్ని లక్షల్లోంచి కూడా నిర్గమిస్తుంది. అంటే వెంట్రుకలు పుట్టిన కన్నాలు ఉంటాయి, అవి కన్నాలే, లేకపోతే చెమట బయటికి ఎలా వస్తుంది లోపల నుంచి? రోమకూపాల్లోంచో అధోముఖంగా అంటే ఊర్ధ్వముఖంగా వెళ్ళదు, ఇక్కడ కపాలం పగిలి వెళ్ళాలి. వెళ్ళింది అంటే వాడికి పునర్జన్మ లేదని గుర్తు. అలా వెళ్ళలేదు అంటే ఎటో కింద కన్నాల్లోంచి వెళ్ళాడు. కింద కన్నాల్లోంచి వెళ్ళాడంటే వీడికి ఇచ్చిన ఉపాధిని వీడు వాడుకోలేదు. దీంతో ఏది చేరాలో అందుకు వాడు ఉపయోగించలేదు కాబట్టి అయిన వాళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా అండి? దిక్కుమాలాడు, వీడి బతుకు ఏమిటో తెలుసా? అన్నీ తెలుసున్నవాడికి అమావాస్య మరణం, ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అని అందుకే వచ్చింది సామెత.
వీడి పుర్రె పగల్లా ప్రాణం పోయినప్పుడు. కాబట్టి వీడి పుర్రె పగిలిపోయే వరకు కాల్చేస్తాం. టప్ అని చప్పుడు వస్తుంది, కపాల మోక్షం అయిందన్నప్పుడు వెళ్తారు. నువ్వు ఎలాగో పగలగొట్టుకోలేదు, మేమే పగలగొట్టాం పో. ఈ స్థితిని నువ్వు పొందకుండా ఉండాలంటే నీ మనసుని సాధన చేత తిప్పాలి. సమస్త కర్మల యొక్క అంతిమ ప్రయోజనం మనసుని శుద్ధి చెయ్యడమే. మనసు సంస్కరించబడకపోతే అర్ధేష కామేష అర్ధేష పుత్రేష తర్వాత భార్యేష ఇలా ఉండిపోయింది అనుకోండి, ఈ ఈశలు పునర్జన్మకి కారణం అవుతాయి. ఇది మనం ఒప్పుకుంటాం కాబట్టే బొట్టు పెట్టుకుంటాం. సనాతన ధర్మం అంటే ఉపన్యాసాలు చెప్పడం కాదు, సనాతన ధర్మం అంటే బొట్టెట్టుకోవడం. బొట్టు పెట్టుకున్నాడంటే గుర్తు ఏమిటంటే పునర్జన్మను ఒప్పుకున్నాడని గుర్తు. బొట్టు పెట్టుకోలేదంటే వాడికి పునర్జన్మ సిద్ధాంతం మీద నమ్మకం లేదని గుర్తు. వాడు వేద ప్రమాణాన్ని ఒప్పుకోలేదని వాడు బొట్టు పెట్టుకోడు. మనం బొట్టు ఎందుకు పెట్టుకుంటామంటే మేము పునర్జన్మ సిద్ధాంతాన్ని కర్మ సిద్ధాంతాన్ని మేము అంగీకరిస్తున్నాం. ఇది బొట్టు పెట్టుకోవడంలో సూచిస్తుంది. అందుకని బొట్టు పెట్టుకుంటారు. సనాతన ధర్మంలో బొట్టు లేకుండా బయటికి రారు ఎవరు. కనుక రాముడి విషయంలో ఏమైందంటే 3 బాగా అర్థం చేసుకున్నాడు అంటున్నారు మహర్షి. బాగా అర్థం చేసుకోవడం అంటే ఏమిటండి అంటే ఏమీ లేదు. మీరు బాగా అర్థం చేసుకోవడం అంటే ఈ కామాన్ని పట్టుకెళ్ళి ధర్మంతో ముడేసేయి, అర్థాన్ని పట్టుకెళ్ళి ధర్మంతో ముడేసేయి. అర్థము కామము అనే 2 పరిగెత్తిపోయి పక్కన నీవి కాని పొలాల్లో పడి మేసే అలవాటు ఉన్నటువంటి ఇది మన దున్నపోతులు అంటారే, అటువంటి స్థితి కలిగినటువంటివి. ఎందుకంటే తమకంబొప్ప పరాంగనాజనుల పరద్రవ్యంబులన్ ముచ్చిరింగ మహోద్యోగము చేయునెమ్మనము దానిం బట్టి వైరాగ్య పాశంబులను కట్టి బిగించి నీ చరణ స్తంభమునైన్ కట్టి వేయిచి ముదంబెన్నడు కల్గజేయ కదబో శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. అర్థము కామము రెండింటికి ధర్మం అనేటటువంటి ఇనప కంచె వెయ్యాలి. ఇప్పుడు ఇది ఈ ఇనప కంచె లోపల ఉంటుంది. పశువుకి లక్షణం ఏమిటంటే అది పక్క పొలంలో పోతుంది, దానికి అది అలవాటు పక్క పొలంలోకి పోయి తింటుంది. అది ఆ పక్క పొలం వాడు బడితి పెట్టి కొడతాడు, లేకపోతే బంధువుల దొడ్లో పెట్టేస్తాడు, అప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలి యజమాని. అలా కాకుండా ఉండాలంటే మీరు ఇనప కంచె వేశారనుకోండి, అది పక్క పొలంలోకి ఇలా చూస్తుంది. ఆ గడ్డి తినడానికి ఎలా అయినా వెడదామని ఆ కంచె మించి దాటడం దానికి ఇంక రాదు. కాబట్టి దానికి మనసున్నా ఇటే ఉంటుంది. ఇది కొన్నాళ్ళకి ఏం అలవాటు అయిపోతుందంటే ఆ లోపల ఉండడం దానికి అలవాటు, ఆ లోపలే తినడం అలవాటు. ధర్మమన్న కంచె కట్టుకుని అర్ధకామములను అనుభవించు. సంపాదించడం ధర్మబద్ధం, వ్యయం ధర్మబద్ధం, కోరుకోవడం ధర్మబద్ధం, కోరికను అనుభవించడం ధర్మబద్ధం. తప్ప ధర్మాన్ని అతిక్రమించి నువ్వు కోరిక తీర్చుకున్నావా ఇబ్బందే. ధర్మబద్ధము కాని కోరిక కోరుకున్నావా ఇబ్బందే. ధర్మబద్ధము కాని కోరిక పుట్టేటట్టు చెయ్యగలిగినవి నువ్వు చూడడం మొదలుపెట్టావా ప్రమాదమే. నీకు శ్రేయస్సుని ఇవ్వనిది చదువుతున్నావు, నీకు శ్రేయస్సుని ఇవ్వనిది నువ్వు చూస్తున్నావు. ఇప్పుడు అటువంటివి చూసి అటువంటివి విని నువ్వు ప్రమాదంలోకి వెళ్ళిపోతే, కాబట్టి చూడకు వినకు అటువంటివి. ఇది అయోధ్యకాండ అంటే. నువ్వు కట్టుపడు, ధర్మమునకు ముడివేయి అర్థాన్ని కామాన్ని. ధర్మానికి అర్థాన్ని కామాన్ని ముడేస్తే 4వది వచ్చేస్తుంది, మోక్షం వచ్చేస్తుంది. ఇది ఎంత తేలిగ్గా ఉంటుందంటేనండి చెప్పడానికి, ఒక 8 అడుగుల కర్ర తీసుకొచ్చి మీరు సమాన భాగములుగా నరుకుడు అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు 8 అడుగుల కర్ర కాబట్టి సమాన భాగములుగా చెయ్యాలంటే నేను ఎన్ని ముక్కలు చేయాలి? ఎన్నమ్మా? 4 ముక్కలు. ఒక్కొక్క ముక్క ఎన్ని అడుగులు ఉండాలి? 2 అడుగులు. 4 2 8 కదా. ఇప్పుడు 8 అడుగుల కర్ర నాకు ఇచ్చారు మీరు. ఆ కర్ర తీసుకొచ్చి అక్కడ పెట్టి 2 అడుగులు చూసి అక్కడికి కత్తి పెట్టి నరికాను, ఓ ముక్క వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ 6 అడుగుల ముక్క ఉందిగా, మళ్ళీ ఇలా పెట్టి మళ్ళీ ఇంకో 2 అడుగుల ముక్క నరికాను, ఇంకో 2 అడుగుల ముక్క వచ్చింది. ఇంకెన్ని ముక్కలు మిగిలాయి? ఇంకెంత ముక్క మిగిలింది? 4 అడుగుల ముక్క. ఇప్పుడు 4 అడుగుల ముక్క అక్కడ పెట్టి 2 అడుగుల దగ్గర మళ్ళీ నరికాను. ఎన్ని ముక్కలు వచ్చాయి? 2 అడుగుల ముక్కలు 2 వచ్చాయి. 8 అడుగుల ముక్కని 2 అడుగుల సమాన భాగములు 4 చేయడానికి ఎన్ని మాటలు నరికాను? 3 మాటలే. 3 మాటలు నరికితే 4వ ముక్క వచ్చేసిందా లేదా? 2 అడుగుల ముక్క. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షాన్ని ఇచ్చేస్తాయి. తప్ప మోక్షమును సాధించడం అని ఇంకా వేరే ఏం ఉండదు.
మోక్షము అంటే ధర్మబద్ధమైన అర్ధకామములను తెలిసి ఉండుట, అలా జీవించుట, అది ఏ మోక్షమునకు హేతు. ఇది రాముడికి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏది ప్రధానంగా తెలిసి ఉండాలంటే ధర్మం తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే ధర్మానికి అర్ధకామములు ముడివేయాలి. రాముడు ఎలా వేశాడో నువ్వు చూస్తే నువ్వు అలా వేయాలి. కాబట్టి అయోధ్యకాండ అంత గొప్పది. కాబట్టి అయోధ్యకాండ అంటే గృహస్థాశ్రమానికి పనికొచ్చేటటువంటి ఎన్ని విషయాలను ఆవిష్కరిస్తుందండి. అలా మీరు ఏ శ్లోకం పట్టుకున్నా అంతే, అందులోంచి ఎన్ని రహస్యాలు చెప్తున్నా. వేదోపబ్రహ్మణం అది. ఏ శ్లోకాన్ని మీరు చదవండి, అందులోంచి మీరు ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటుంటారు. ఓ ఇదన్నమాట విషయం, నేను ఇలా దిద్దుకోవాలన్నమాట అని తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి రాముడు ఇటువంటి గుణములు కలిగిన వాడు. పైకి ఎలా కనపడుతుంది? రాముడు ఇన్ని గుణములు కలిగిన వాడని ప్రజలు కీర్తిస్తున్నారు. ఇప్పుడు దశరథ మహారాజు గారు అనుకున్నారట, అధరాజ్ఞో బభూవైవం వృద్ధస్య చిరజీవినః ప్రీతిరేషా కథం రామో రాజస్యాన్మయి జీవతి. నేను చాలా కాలం బ్రతికాను, పెద్దవాడిని అయిపోయాను, వృద్ధుణ్ణి అయిపోయాను, 60,000 సంవత్సరముల వయస్సు వచ్చింది. ఇంతకాలం బిడ్డలు లేరని బాధ, ఇప్పుడు బిడ్డలు పుట్టిన తరువాత గుణవంతులయ్యారని సంతోషం. ఇప్పుడేం కోరిక వచ్చింది కొత్తగా? నేను బతికుండగా రాముడు రాజవడం చూస్తే బాగున్నాం. తర్వాత కోరిక ఏమిటి వచ్చింది దశరథ మహారాజు గారికి? రాముడు రాజై పరిపాలన చెయ్యడం చూసి స్వర్గానికి వెళ్ళిపోతే బాగున్నాం. ఇప్పుడు ఈ కోరిక పుట్టింది అని ఆయన అనుకుంటున్నాడు. వృద్ధికామోహి లోకస్య సర్వభూతానుకంపనః మత్త ప్రియతరో లోకే పర్జన్య ఇవ వృష్టిమాన్. దశరథుడి దృష్టిలో రాముడు ఎటువంటి వాడు? ఆయన లోకాన్నంతటినీ కూడా అనుగ్రహించగలిగినటువంటి సమర్థుడు. ఎలా అనుగ్రహిస్తాడు అంటే, ఒక ఊళ్ళో వాళ్ళందరూ దాహంతో ఆర్తితో ఉన్నారు. కేవలం పంపుల్లో నీళ్లు బాగా వదిలిపెడతామండి అంటే సరిపోతుందా? ఆచరి వెండిపోతుంది. బాగా నీరు నిండినటువంటి మేఘముల గుంపు వచ్చి వర్షించిందా, చెరువులు తటాకములు అన్నీ నిండిపోతాయి. మంచి జల సమృద్ధి కలుగుతుంది. జనుల యొక్క ఆర్తి తీర్చగలిగినటువంటి సమర్థతలో నీరు నిండిన మేఘం లాంటి వాడు నా కొడుకు, అంతటి సమర్థుడు. కాబట్టి ఆ రాముడు రాజైతే బావుణ్ణు. అయితే యథాస్వర్గమమాప్నుయాం, అప్పుడు నేను రాజరికం ఆయన చేస్తుండగా చూసి ప్రాణం విడిచిపెట్టి నేను స్వర్గలోకానికి వెళ్ళిపోతాను అని అనుకుని కబురు చేశాడు. పౌరులకు, జానపదులకు, సేనానాయకులకు, మంత్రులకు, సామంతులకు, ఇతర ప్రముఖులకు అందరికీ విడివిడిగా కబుర్లు చేశాడు. అందరికీ కలిపి ఒకరు కాదు, విడివిడిగా. ఒకరికి తెలిసినట్లు ఒకరికి తెలియదు. వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకునే అవకాశం ఇవ్వలేదు దశరథుడు. ఎందుకని? ఇది ఊర్జిత కథోపేతంబు. ఏ అశ్వమేధయాగం చేసేటప్పుడు చెప్పినట్టు చెప్పచ్చుగా, అలా చెప్పలేదు. అందరూ రావాలి. ఎలా కబురు చేశాడో తెలుసా అండి? సామంతులందరి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పి 11 అయ్యేటప్పటికి వచ్చేసేయమను. సామంతులందరూ ఎందుకు రమ్మన్నాడు చక్రవర్తి? మాట్లాడుకునే అవకాశం లేదు. అలాగే జానపదుల్లో ప్రముఖుల్ని వచ్చేసేయమను. ఒకళ్ళతో కబురు చేశాడు, వాళ్ళు మాట్లాడుకునే అవకాశం లేదు, వచ్చేసేయడమే. ఒకరితో ఒకరు ఎందుకు పిలిచుంటాడన్న విషయం మీద చర్చించడానికి అవకాశం లేకుండా చేశాడు. ఎందుకు చేసి ఉండాలి? ఏం వాళ్ళు చర్చించుకుంటే, వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుంటే ఏది చర్చించుకోవాలి? పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి, రాజు వృద్ధుడైపోయాడు, యవరాజ్య పట్టాభిషేకం ఏమైనా చేద్దాం అనుకుంటున్నాడా? ఇంతమందిని పిలిచాడంటే బహుశా అదే అయి ఉంటుంది. కాబట్టి యవరాజ్య పట్టాభిషేకం అంటే ఎవరికి చెయ్యాలి? దశరథ మహారాజు గారు రాముడికే చెయ్యాలి. మరి రాముడికే చేస్తాడని వాళ్ళు అనుకుంటే రాముడు మంచివాడు కాకపోతే భయపడాలి. రాముడు మంచివాడని తానే అనుకుంటున్నాడుగా. రాముడు మంచివాడని నేను అనుకుంటున్నా, ప్రజలు అనుకోవట్లేదు అనుకుంటే తను భయపడాలి. ప్రజలు అనుకుంటున్నారని తనకి తెలుసుగా. కాబట్టి ప్రజలు అతను రాజవడం కాదనరు, తనకి రాముడు రాజవడం ఏమీ వ్యతిరేకం కాదు. మరి తను కోరుకుని ప్రజలు కోరుకున్నా రాముడు రాజు అవడేమో అని ఎందుకు భయపడుతున్నాడు? అంటే దశరథుడు భయపడవలసిన కారణం ఏదో ఉందన్నమాట ఎక్కడో కదా. ఇది ఊర్జిత కథోపేతంబు. ఇది మీరు పట్టుకోవలసి ఉంటుంది. అంటే ఏదో దాచాడు దశరథ మహారాజు గారు, అది మనకి తెలియదు, తెలుస్తుంది. ఎక్కడో ఏదో దాచాడు, భయపడుతున్నాడు.
ఇది దృష్టిలో పెట్టుకునే భరతుడు మేనమామ గారి ఇంటికి వెళ్ళడాన్ని కూడా దూరదృష్టితో అంగీకరించాడు. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి వేరొక వైపు నుంచి నరుక్కొచ్చి మాట్లాడుతున్నాడు. ఎంత గొప్పగా తను మనసులో ఒక నిర్ణయానికి వచ్చాడు దశరథుడు. తను నిర్ణయానికి రావడానికి కారణం ఆ నిర్ణయం చెయ్యవలసిన పరిస్థితి కాదు, ఆ నిర్ణయం తను బతికుండగా చేసి అమలు చెయ్యగలనో చెయ్యలేనో అన్న భయం చేత చేస్తున్నాడు. ఇది భయం అన్నది ఉంది అంటే దాని వెనక ఏదో చెయ్యకూడనిది ఒకటి చేసేసినటువంటి విషయం ఉంది. చెయ్యకూడనిది ఏదో ఒకటి ఇంతకుముందు చేసినది ఇప్పుడు చెయ్యవలసినటువంటి ధర్మానికి అడ్డుగా వస్తోంది. ఇప్పుడు ఈ అడ్డుగా వస్తున్నది 10 మందికి చెప్పలేనిది. 10 మందికి చెప్పలేని దాని నుంచి తప్పించుకొని చెయ్యవలసింది చేసేయాలనుకుంటున్నాడంటే తను భయపడుతున్నాడు. ఏమిటి ఆ విషయం? అది బయట తనెలా పడతాడు? పడడం. అందుని పడకుండా మాట్లాడాలి. ఇప్పుడు సభలో ఎంత అందంగా మాట్లాడుతున్నాడో చూడండి. దివ్యాంతరిక్షే భూమౌచ ఘోరముత్పాజం భయం సంచచక్షే చ మేధావి శరీరే చాత్మనో జరాం. ఈ మధ్యకాలంలో భూమి మీద అక్కడ నాకు ఉత్పాదములు కనపడుతున్నాయి. అందుకని నేను తొందరగా యవ్వరాజ్య పట్టాభిషేకం చేసేద్దాము అని అనుకుంటున్నాను. నతు కేకయరాజానం జనకం వా నరాధిప తరయా చానయామాస పశ్చాత్తౌ శ్రోష్యథ ప్రియం. ఈ యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి అనుకుంటున్న విషయాన్ని మీరు జనక మహారాజు గారికి కానీ కేకయరాజు గారికి కానీ తెలియనివ్వకండి. తెలియనివ్వకండి అనగానే అనుమానం వస్తుందా రాదా అండి? జనకుడికి ఎందుకు చెప్పకూడదు? వియ్యంకుడు. ఎట్లాంటి వియ్యంకుడు? హ్రస్వరోముడు తన తమ్ముడు, కుశధ్వజుడి తమ్ముడు. కుశధ్వజుడి తమ్ముడు, ఆ తమ్ముడి యొక్క 2 కూతుళ్ళు తనకి 2 కోడళ్ళు, జనకుడి యొక్క 2 కూతుళ్ళు తన 2 కోడళ్ళు. కాబట్టి ఇప్పుడు జనకుడి కూతుళ్ళ కిందే వస్తారు ఆ 4. కాబట్టి వియ్యంకుడు కదా, జనకుడిని పిలవాలి పట్టాభిషేకం చేసేటప్పుడు. పిలవద్దంటున్నాడు. అదేమిటండి వియ్యంకుడికి చెప్పొద్దంటాడేమిటి యవరాజ్య పట్టాభిషేకం చేస్తూ అని ఎవరైనా అనుకుంటారేమోనని అనుకోకుండా ఉండవలసిన రీతిలో మాట చెప్తున్నాడు. జనక మహారాజు గారికి చెప్పకండి, కేకయరాజు గారికి చెప్పకండి, వాళ్ళిద్దరికీ తెలియక్కర్లేదన్నాడు. అంటే ఈ ఇద్దరే వద్దనడానికి ఏదో కారణం ఉందన్నమాట. ఈ ఇద్దరిని ఎందుకు వద్దంటున్నాడు అన్నది తర్వాత తెలుస్తుంది మనకి. ఊర్జిత కథోపేతంబు కదండి, తెలిసినా నేను చెప్పేయకూడదు, అలా చెప్పకుండా ఉండాలి కాసేపు గుంభనంగా. కాబట్టి వీళ్ళిద్దరికీ తెలియనివ్వకండి. అంటే మిగిలిన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు ఏంటి, ఏమంటే వాళ్ళిద్దరికి ఎందుకండి చెప్పొద్దన్నాడు అంటారు. కార్యం తొందరగా పూర్తి చేయాలి. వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు, వెళ్ళి చెప్పి తీసుకొచ్చేంత సమయం లేదు. అందుకని మీరేం చేస్తారంటే ఇప్పుడు వెళ్ళి చెప్పాలనుకోకండి, చేసేది మంచి పని కాబట్టి తెలుసుకుని వాళ్ళు సంతోషిస్తారని. ఇప్పుడు మీరు ఆలోచించే అవకాశం లేకుండా ఆపాడు. అంటే దశరథుడు అమాయకుడు ఏం కాడు, చాలా తెలివైనవాడు కదండి. చాలా ఆలోచించాడనమాట, ఎన్నో రాత్రులు ఆలోచించాడు. ఆలోచించి మిగిలిన వాళ్ళతో మాత్రం నేను ఈ విషయం మాట్లాడాలన్నాడు అని పౌరులని, జానపదులని, సామంతుల్ని అందరినీ కూర్చోపెట్టి అన్నాడు, ఇదం శరీరం కృత్స్నస్య లోకస్య చరతాహితం పాండురస్యాతపత్రస్య ఛాయాయాం జిరితం మయా. చాలా గొప్ప మాట అండి, నాకు రామాయణం అయోధ్యకాండలో చాలా ఇష్టమైన శ్లోకాల్లో ఇదొకటి. ఎంత అందంగా మాట్లాడాడంటే సభ యొక్క సానుభూతిని పొందే రీతిలో మాట్లాడాడు. ఈ తెల్ల గొడుగు కింద కూర్చుని నేను చాలా కాలంగా పరిపాలన చేస్తున్నానన్నాడు. రాజు రంగుల గొడుగుల కింద కూర్చోకూడదు, తెల్ల గొడుగు కిందే కూర్చోవాలి. ఇప్పుడు రేపు పాదుకా పట్టాభిషేకం చేసామనుకోండి, రంగు గొడుగు పెట్టకూడదు, తెల్ల గొడుగే పెట్టాలి. తెల్ల గొడుగు లేదనుకోండి చేయించేయాలి ఈలోగా. కాబట్టి తెల్లటి గొడుగు కింద కూర్చున్నాను నేను. ఎన్నేళ్ళు? కొన్ని వేల ఏళ్ళు కూర్చున్నాను. కొన్ని వేల ఏళ్ళు కూర్చోవడంలో నాకు తెలియలేదు సుమా అన్నాడంటే, రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆనందంలో, ఈ భోగాల్లో ఈ శరీరం ముసలదైపోయింది అన్నాడు. తెల్లగొడుగు కింద ఈ శరీరం జర్జరీభూతం అయిపోయింది అంటే తెలియకుండా భోగాల్లోనే జర్జరీభూతం అయిపోయింది. అది ముసలితనానికి వెళ్ళిపోతే ప్రాప్య వర్ష సహస్రాణి బహన్యాయూంషి జీవిత జీర్ణాస్యాస్య శరీరస్య విశ్రాంతిమభిరోచయే.
ఈ జీర్ణమైపోయిన శరీరం ఇంకా పరిపాలన చెయ్యమంటే చెయ్యలేకపోతోంది. అందుకని ఇది కొంత విశ్రాంతిని కోరుకుంటోంది. నేను నా పూర్వీకులు కూడా ధర్మాన్ని పట్టుకుని కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్ష్వాకు వంశం ఈ రాజ్యాన్ని ప్రజలని కన్నబిడ్డలలా పరిపాలిస్తోంది. నా పూర్వీకులు ఏ ధర్మం పట్టుకున్నారో నేను కూడా అదే ధర్మాన్ని పట్టుకున్నాను. మిమ్మల్ని కన్నబిడ్డల్లా పరిపాలించాను. నా ఓపిక ఉన్నన్నాళ్ళు పరిపాలించాను. ఇక నాకు పరిపాలించడానికి ఓపిక లేదు, విశ్రాంతిని పొందాలి. అనురూప సవైనాథో లక్ష్మీవాన్ లక్ష్మణగ్రజ త్రైలోక్యమపి నాథేన ఏనస్యాన్ అధవత్తరం. 3 లోకములను పరిపాలించగలిగినటువంటి దక్షుడైనటువంటి రాముడు నా కుమారుడు. కాబట్టి ప్రజలకు హితకరమైనటువంటి రీతిలో పరిపాలన చెయ్యగలిగిన వాడు. కాబట్టి రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలనుకుంటున్నాను. ఎవరో ఒక్కడే ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం అంత గొప్పగా ఉండదు. తటస్థులై అంటే అటూ ఇటూ చెందని వారైనటువంటి వారు ఆలోచించి చెప్పినటువంటి నిర్ణయంలో పక్షపాతం ఉండదు. కాబట్టి మీరు బాగా ఆలోచించి చెప్పండి. మీరు ఎలా చెప్తే నేను అలా చేస్తాను. ఇవ్వనా రాముడికి రాజ్యాన్ని అన్నాడు. అంటే సభంతా ఒక్కసారంది. అనేక వర్ష సహస్రో వృద్ధస్త్వమసి పార్థివ స రామం యువరాజానం అభిషించస్వ పార్థివం ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రవృతాననం. రాజా, నువ్వు కొన్ని వేల సంవత్సరములు పరిపాలించావు, బడలిపోయావు. మాకు కోరికగా ఉంది, ఎప్పుడెప్పుడు రాముడు రాజవుతాడా, ఎప్పుడెప్పుడు అంబారీ ఏనుగు మీద వెడతాడా, ఎప్పుడెప్పుడు తెల్లగొడుగు కింద కూర్చుని యువరాజుగా వెడతాడా, ఎప్పుడు చూస్తామా. వీళ్ళప్పుడే కళని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళిపోయారు. మాకు అలా ఉందని చూడాలనుంది అన్నారు. దశరథుడి ప్రజ్ఞ ఎక్కడుందో తెలుసా అండి? ఇప్పుడు సభ చేత ఆమోద ముద్ర వేయిస్తున్నాడు. ప్రజలందరూ కోరుకున్నారయా రాముడు రాజు కావాలని అన్న విషయాన్ని తీసుకొస్తున్నాడు అనమాట ప్రస్తావనలోకి. నా నిర్ణయం కాదు, ప్రజలందరూ కోరుకున్నారంటున్నాడంటే ఏదో భయం ఉంది. తనే నిర్ణయం చేశానని చెప్పడానికి భయపడుతున్నాడు. అధికారం తనకున్న రాముణ్ణి రాజు చేయడానికి తనకు అధికారం ఉంది, పెద్ద కొడుకుని చేసేయచ్చు. కానీ నేనే చేశానండి పెద్ద కొడుకుని రాజుని అంటే ఎలా చేస్తావయ్యా అనేవాడు ఎవడో ఉన్నాడనమాట. ఎలా చేస్తావయ్యా అనేవాడు ఉన్నాడంటే అలా అనడానికి అవకాశం తను ఇచ్చాడనమాట ఎవరికో. అలా అనేవాడు ఎవడైనా ఉన్నవాడు వచ్చి అలా అంటాడేమోనన్న భయంతో రాజన్నవాడు ప్రజలు మెచ్చుకున్నవాడై ఉండాలి. ప్రజలందరూ కోరుకున్నారు, రాముడికి రాజ్యం ఇచ్చాను అనిపించడానికి సభ చేత ఆమోదముద్ర వేయిస్తున్నాడు. ఎంత తెలివిగా వేయించాడో తెలుసా అండి? శృత్యైవ వచనం యన్మే రాఘవం పతిమిచ్చద రాజాన సంశయోయం వే కిమిదమృతతత్వతః కథం ను మయి ధర్మేణ పృథివీం అనుశాసతి భవంతో ద్రష్టుమిచ్చంతి యువరాజం మమాత్మజం. మీరు నిజంగా చెప్పండి, నేను ఇన్ని వేల సంవత్సరములు ధర్మంగా పరిపాలించాను కదా రాజా, ఇప్పుడు మీరేమి ముసిరివారైపోయారండి, చక్కగా ఓపిగ్గా ఉన్నారు కదా, పరిపాలిస్తున్నారు కదా, మీరే ఉండండి. ఇప్పుడు ఇందుకు అమంగళకరంగా ఏడో కొత్తగా యువరాజ్య పట్టాభిషేకం ఏంటి, అలా ఉండండి, హాయిగా మీరే చేయండి అన్నం మానేసి రాముణ్ణే తీసుకొచ్చేయండి పెట్టేయండి అంటున్నారు కదా. రే, మీకు నా పాలనలో లోపం కనపడిందా? రాముడిలో నాకన్నా గుణాలు కనపడ్డాయా? ఏవి చెప్పండి అన్నాడు. అంటే ప్రజలు ఎంతగా కోరుకున్నారో చెప్పించాలనుకున్నాడు. వాళ్ళన్నారు, బహవో నృప కళ్యాణ గుణాహ పుత్రస్య సంతితే. నాయనా మహానుభావ, ఏం చెప్పమంటావు? నీ కొడుకుకి ఎన్ని కళ్యాణ గుణాలున్నాయో. ధర్మజ్ఞ సత్యసంధశ్చ శీలవాననసూయక క్షాంత శాంతయిత శ్లేక్షణ కృతజ్ఞో విజితేంద్రియ. రాజు అయినటువంటి వాడు మృదు స్వభావి అయి ఉండాలి. తీవ్రమైన శిక్షలు వ్యగ్రతతో కూడిన బుద్ధి ఉన్నవాడు కాకూడదు. ప్రజలు ఎలా కోరుకుంటారో ఆ మాటలు ప్రజలు అన్నారంటే రాముడు అటువంటి వాడు కాబట్టి అంటారు. ఎందుకు? ధర్మజ్ఞ, ఆయనకి ధర్మం తెలుసు. సత్యసంధశ్చ, మాట తప్పడం, అబద్ధం ఆడడం. శీలవాన్ అనసూయక, మంచి స్వభావం ఉన్నవాడు, ఎవ్వరి యందు అసూయ లేనివాడు. క్షాంత, ఓర్పు ఉన్నవాడు. శాంతయిత, ఆయన మాట్లాడేటప్పుడు కుపితులను, చాలా బాధతో ఉన్న వాళ్ళని, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఓదార్పుగా మాట్లాడతాడు తప్ప అవతలవాడు కష్టంలో ఉన్నాడు కదా అని మరింత ఏడిచేలా మాట్లాడడం ఆయనకి రాదు. కాబట్టి సాంత్వయిత శ్లేక్షణ, అత్యంత మృదువైనటువంటి స్వభావం ఉన్నవాడు.
కృతజ్ఞో చేసిన ఉపకారాన్ని మరిచిపోనివాడు, విజితేంద్రియ ఇంద్రియములను గెలిచినటువంటి వాడు, ప్రియవాదీచ భూతానాం సత్యవాదీచ రాఘవ, బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానాం ఉపాసిత. బాగా చదువుకున్నటువంటి వృద్ధుల్ని బ్రాహ్మణుల్ని ఉపాసించేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడు, ప్రియవాది చాలా ప్రియముగా మాట్లాడేవాడు, అన్ని భూతముల పట్ల గౌరవం కలిగినటువంటి వాడు, సత్యవాది అయిన వాడు. అటువంటి వాడు రాజు కావాలని మేము కోరుకోమా? వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. చాలా చమత్కారమైనటువంటి మాట అన్నారు వాళ్ళు. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః. ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు తెలుసుకుని వాళ్ళు కష్టపడ్డారని బాధపడుతూనే ఉంటాడు రాముడు. ప్రజల్ని సుఖపెట్టడంలో తండ్రిలా సుఖపెడతాడు. ఏమిటి మాట అంటే, రాముడు పరిపాలన చెయ్యడం అంటే ఎలా ఉంటుందంటేట, ప్రజలకు ఒక కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టం తీరిపోయిన తర్వాత రాముడు మాత్రం, ప్రజలు ఆ కష్టం మర్చిపోయారు, రాముడు మర్చిపోట. నేను రాజునై ఉండగా ఒకానొకప్పుడు ప్రజలంతా కష్టపడ్డారు, నేను వాళ్ళని అప్పుడు సుఖపెట్టలేకపోయానని ఇప్పటికీ తలుచుకు ఏడుస్తాట. ఇది అమ్మ లక్షణం అన్నారు. దానికి ఒక అద్భుతమైనటువంటి ఉపమానం ఇచ్చారు ఒక పెద్దలు అయిన వారు. ఒక వ్యాఖ్యానంలో ఒక తల్లి ఓ పసిపిల్లవాడిని తీసుకుని అక్కడ కూర్చోబెట్టుకుంది, బియ్యం ఏరుకుంటోంది. ఇంతలో ఎవరో ఇంకో అమ్మలక్క వచ్చింది, ఈవిడ మాట్లాడుకుంటున్నారు. ఈ పిల్లవాడు తెలిసి తెలియనివాడు పాకుతూ వెళ్ళి పక్కనున్న పాడుపడ్డ బావిలో పడిపోయాడు. అమ్మా అని ఏడిచాడు. చీకటిగా ఉంది, నుయ్యి అందులో పడిపోయాడు. అయ్యో పిల్లాడు పడిపోయాడు గుండెలు బాదుకుంది ఆవిడ. బాదుకుంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు, నిచ్చెనేసుకున్నారు, లోపలికి దిగారు. అదృష్టవశాత్తు ఇసుక కయ్య ఉంది అక్కడ. పిల్లవాడికి ఏం అవ్వలేదు, వాడు చిరునవ్వు నవ్వుతున్నాడు. వాడిని పైకి తీసుకొచ్చారు. ఒళ్ళేం దెబ్బలు తగలలేదు, రక్ష పెట్టారు. వాడు పెరిగాడు, పెద్దవాడు అయిపోయాడు. ఆ తర్వాత 20 ఏళ్ల తర్వాత గుంటూరులో రామాయణం జరుగుతోంది. ఈవిడ అక్కడికొచ్చి ఈవిడ రామాయణానికి వచ్చింది. అప్పుడు బియ్యం ఏరుకుంటుంటే వచ్చిన ఆవిడ రామాయణానికి వచ్చింది. అయిపోయి ప్రసాదం దగ్గర ఇద్దరు కలుసుకున్నారు. ఈవిడ్ని తీసుకెళ్ళడానికి ఈవిడ కొడుకు కారేసుకొచ్చాడు. అమ్మ వచ్చేస్తావా, తీసుకెళ్ళిపోతానన్నాడు. ఈ రెండో ఈవిడ మీరు ఇంతకుముందు ఒంగోలులో కదా ఉండేవారు అన్నారు. అవును, మీరెవరంటే నేను ఏదో సత్యవతిని, మీరు రుక్మిణి కదా అనుకున్నారు. ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఈ పిల్లాడు అమ్మ వచ్చేస్తావా అన్నాడు. మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే నూతిలో పడిపోయిన వాడేనా వీడు అంది ఆవిడ. అంటే అవునమ్మా, అప్పుడు మా పిల్లాడు నా అదృష్టం కొద్దీ బతికాడు, కానీ బియ్యం ఏరుకుంటూ మీతో మాట్లాడుతూ ఉండిపోయాను. పిల్లాడు నా అదృష్టం కొద్దీ దక్కాడు, నిజంగా ఏమైపోనో పిల్లాడని ఆవిడ ఇప్పుడు కళ్ళు ఒత్తుకుందిట. అప్పుడు పడిపోతే ఇప్పుడు కళ్ళు ఒత్తుకోవడం ఎందుకు అంటే, పిల్లాడి కష్టం తీరిపోయినా తల్లి మర్చిపోదు. తల్లి గుర్తు తెచ్చుకు బాధపడుతుంది తల్లి మనసు. భృశం భవతి దుఃఖితః. రాముడు ఎప్పుడో ప్రజలకి కష్టం వచ్చినా తలుచుకు బాధపడతాడు, ఆ కష్టం పోయినా సరే. ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. తండ్రి వాలంటరీ రిటైర్మెంట్ పెట్టేశాడు, ప్రావిడెంట్ ఫండ్ అమ్మేశాడు, అన్నీ కలిపి కొడుక్కి ఇచ్చేశాడు. కొడుకు అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఏదో చదువుకున్నాడు, ఉద్యోగం వచ్చింది, పెద్దవాడు అయిపోయాడు. నాన్నగారండి 6 కార్లు కొన్నానండి అన్నాడు, బ్రహ్మాండమైన ఇల్లు కట్టానండి అన్నాడు. తండ్రి అన్నీ ఇచ్చేశాడుగా, ఓ పెంకుటింట్లో ఉన్నాడు. రోహిణీ కార్తీ. ఈ రోహిణీ కార్తీలో నాన్నగారు ఈ మధ్యనే నాకు ప్రమోషన్ వచ్చింది కాబట్టి నాకు ఇంకో 1,00,000 రూపాయలు జీతం పెరిగింది నాన్నగారండి అని చెప్పి ఉత్తరం రాశాడు. ఈ పిచ్చి అయినా టైఫాయిడ్ వస్తే, ఒరే ఒక్కసారి రారా అంటే, నాన్నగారండి ఇప్పుడే ప్రమోషన్ వచ్చింది నేను రాకూడదు, ఒక్క 4-5 రోజులు చూసి తగ్గకపోతే ఫోన్ చేయండి అన్నాడు. వాడు ఏదో తగ్గిపోయింది, ముసలాయన ఇంటికి వచ్చేసాడు. ఇప్పుడు ఈ ఉత్తరం వస్తే ఈయన తల మీద బట్టేసుకుని ఎదురింటికి పరిగెత్తుకెళ్ళి మా అబ్బాయికి 1,00,000 రూపాయలు జీతం పెరిగిందట, ప్రమోషన్ వచ్చింది అని చెప్పాడు. ఈయన ఆ పిల్లాడికి డబ్బిచ్చి పెంకుటింట్లో ఉన్నాడు. వాడికి 1,00,000 రూపాయలు పెరిగితే ఈయనకేం వచ్చింది? ఈయనకి టైఫాయిడ్ వస్తే వాడు చూడడానికి కూడా రాలేదు. అయినా మరి ఈయనకి ఎందుకు సంతోషం అంటే, పితేవ పరితుష్యతి. తండ్రి తనదంతా కొడుక్కిచ్చేసి కొడుకు సంతోషంగా ఉంటే తను సంతోషిస్తాడు తప్ప, తను సంతోషంగా ఉండి కొడుక్కేమీ లేకపోయినా నేను సంతోషంగా ఉన్నాను కదా వాడు ఎలా పోతే నాకెందుకని తండ్రి అనలేడు. కాబట్టి తనకి లేకపోయినా తన ప్రజలు సంతోషంగా ఉంటే తన సంతోషంగా ఉంటాడు రాముడు. మాకు కష్టం వస్తే కష్టం తీరిపోయి మేము సంతోషంలో ఉన్నా మాకెప్పుడో కష్టం వచ్చిందని ఎప్పుడూ బాధపడతాడు రాముడు. ఇంకింతకన్నా రాజు కావడానికి అర్హత ఏంటయా? అందుకు ఇచ్చేసేయి, అవరాజ్య పట్టాభిషేకం చేసేయి రాముడికి, మేము సంతోషిస్తామన్నారు ప్రజలు. చాలా బాగుందన్నాడు, పొంగిపోయాడు. ఇటువంటి రాముడికి
ఎందుకు పట్టాభిషేకం చెయ్యాలని మేము అంటున్నామో తెలుసా? వాళ్ళు ఇంకొక బలమైన కారణం చూపించారు. స్త్రియో వృద్ధాస్తరుణ్యశ్చ సాయం ప్రాతః సమాహితాః సర్వాన్ దేవాన్ నమస్యంతి రామస్యార్థే యశస్వినః. ఏమీ తెలియనటువంటి వాళ్ళు, వృద్ధులైపోయిన స్త్రీలు, యవ్వనంలో ఉన్న స్త్రీలు, ఉదయము సాయంకాలము కూడా వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు పెళ్లి కాని పిల్ల ప్రార్థన చేస్తే మంచి భర్త కోసం చేయాలి, వృద్ధులైన వాళ్ళు ప్రార్థన చేస్తే తన కుటుంబం కోసం చేస్తారు. వాళ్ళుట పొద్దున్న సాయంకాలం కూడా పూజ చేసేటప్పుడు మా రాముడు బాగుండాలని పూజ చేస్తున్నారు. అంటే మా రాముడు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజ్యం బాగుంటే మేము అందరం బాగుంటాం, ఇంకా వేరే అక్కర్లేదు, మా రాముడు బాగుండాలి స్వామి అని ప్రార్థన చేస్తున్నారు. ఇంకింతకన్నా ఏం చెప్పమయ్యా? రాజు అవ్వకుండా అని అడిగారు, రాజు అయితే ఎంత ప్రార్థన చేస్తారో అంత ప్రజాహృదయములు చూరగొన్నవాడు రాముడు. కాబట్టి ఇచ్చేసేయి, అవరాజ్య పట్టాభిషేకం చేసేసేయి. రామమిందీవరశ్యామం సర్వశత్రు నిబర్హణం పశ్యయో యవ్వరాజ్యస్థం తవ రాజోత్తమాత్మయం. నీ కొడుకుకి నువ్వు రాజ్యం ఇచ్చి ఇందీవరశ్యాముడైనటువంటి రాముడు యువరాజు అయి తిరుగుతుంటే చూడాలనుందయా, తొందరగా పట్టాభిషేకం చేయమన్నారు. వెంటనే దశరథుడు, బాగా గుర్తుపెట్టుకోండి, వశిష్ఠుణ్ణి అడగలేదు, జాబాలిని అడగలేదు, కాత్యాయనుణ్ణి అడగలేదు, ఏ పురోహితుణ్ణి అడగలేదు. ఒకవేళ అడిగితే ఇప్పుడు కన్నా బలమైన ముహూర్తం తర్వాత ఉందండి అన్నారనుకోండి, వశిష్ఠుడి మాట కాదనడం అంత తేలిక కాదు. అలా కాదులేండి గురుగారు, ఈ ముహూర్తానికి చేసేద్దాం అన్నారనుకోండి, వశిష్ఠుడన్న ముహూర్తం కాదని తను పెట్టుకున్న ముహూర్తాన్ని నిర్ణయం చేయగలడా కులగురువుని కాదని? అడగకుండా ఉంటే గొడవ వదిలిపోతుంది. అడగకుండా ఉంటే గొడవ వదిలిపోతుందంటే ఎప్పుడు పెట్టాలి ముహూర్తం? 6 నెలలు పోయాక చేద్దాం అనుకుంటున్నానండి అన్నాడు అనుకోండి, తొందర ఏం లేదనమాట దశరథుడికి. చాలా తొందరగా చేసేద్దాం అనుకుంటున్నాను, ఇదే ముహూర్తం అండి అన్నాడు అనుకోండి, పక్కన వశిష్ఠుణ్ణి పిలిచి, అదేమిటి అంటే తొందరగా పట్టాభిషేకం అయిపోవాలని ఎందుకో తొందరపడుతున్నాడు. ఎందుకు తొందరపడుతున్నాడు? అది ఇంకొకటి చెప్తాడు తప్ప అసలు కారణం చెప్పడు. కాబట్టి ఇప్పుడు అన్నాడు, మీరు తొందరగా వెళ్ళి వశిష్ఠాది మహర్షుల్ని తీసుకురండి అన్నాడు. చైత్ర శ్రీమాన్ ఇయం మాసః పుణ్యః పుష్పితకాననః యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం. చైత్రమాసానికి మధుమాసం అని పేరు, వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు. ఈ 2 మాసములు నరుడు ఎలా బతకాలో నేర్పినటువంటి మహాపురుషులు ఇద్దరు పుట్టారు. చైత్రమాసంలో మల్లెపువ్వు, వైశాఖ మాసంలో మామిడి పండు. చైత్రమాసంలో వచ్చేటటువంటి మల్లెపువ్వు యొక్క సౌరభం ఎటువంటిదో తన జీవితం అటువంటి సౌరభము కలిగి అటువంటి ధర్మాత్ముడైన రాముడు పుట్టాడు. వైశాఖ మాసంలో మామిడి పండు మామిడి చెట్టు కదండి కాస్తుంది. మిగిలినటువంటి చెట్లకి సంస్కృతంలో రకరకాల పేర్లున్నాయి. ఒక్క మామిడి చెట్టుకు మాత్రం రసాలమని పేరు. రసోవై సహా అని ఈశ్వరుడికి పేరు. అసలు ఆ మామిడి చెట్టు పేరే ఈశ్వరుడి పేరు. ఈశ్వరుడి అన్న పేరున్న చెట్టు కాసిన కాయ కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు. వైశాఖ శుక్ల పంచమి శంకర జయంతి. మనం మనుషులుగా ఎలా బతకాలో, వేదాన్ని ఎలా నేర్చుకోవాలో, ఎలా అనుష్ఠించాలో శంకర భగవత్పాదులు చెప్పారు. మామిడి పండు వచ్చిన మాధవ మాసంలో పండు లాంటి శంకరాచార్యుల వారు, మల్లెపువ్వు విరివిగా దొరికేటటువంటి మధుమాసంలో చైత్రమాసంలో రామచంద్రమూర్తి ఇద్దరూ ఉద్భవించి ఇది తన సువాసన చేత, అది తన తీపి చేత తాపాన్ని తీర్చినట్టు సంసార భ్రమణ పారితాపోప శమనాన్ని కల్పించారు ఇద్దరు. ఒకరు ధర్మాన్ని అనుష్ఠించి చూపించారు, ఒకరు ధర్మాన్ని బోధ చేసి చూపించారు. కాబట్టి చైత్ర శ్రీమాన్ అయం మాసః పుణ్యః పుష్పితకాననః యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం. ఈ చైత్రమాసం చాలా గొప్పదయా. అడవిలో పువ్వులన్నీ పూస్తాయి, పుష్పితకాననః చెట్లన్నీ విరబూసి ఉంటాయి. కాబట్టి ఇది చాలా గొప్ప నెల. కాబట్టి ఇప్పుడు నేను పట్టాభిషేకం చేసేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి వెంటనే వశిష్ఠుణ్ణి పిలిపించాడు, జాబాలుని పిలిచాడు, కాత్యాయనుణ్ణి పిలిచాడు. వశిష్ఠ, మీరు వెంటనే ఏర్పాట్లు చేసేయండి. ఎప్పుడో తెలుసా? ముహూర్తం రేపే. పుష్యమీ నక్షత్రం ఉండగా రేపు పట్టాభిషేకం చేసేస్తున్నాను రాముడికి. యవరాజ్య పట్టాభిషేకం అయిపోవాలి, మీరు ఏర్పాట్లు చేసేయండి అన్నాడు. ఏమిటంత హడావిడి? అంత అకస్మాత్తుగా రేపే పట్టాభిషేకం పెట్టేయడం ఎందుకు అంటే, వశిష్ఠుడు అడగడు. ఎందుకు అడగడో తెలుసా? అడిగితే చెప్తాడు, తన గౌరవం పోగొట్టుకోడు. తనను అడగలేదంటే అది జరుగుతుందో జరగదో వశిష్ఠుడికి తెలుసు. ఇంత తొందరబడి ఏదో కప్పడానికి పెట్టిన ముహూర్తం నిలబడుతుందా?
ఇది నిలబడదని వశిష్ఠుడికి తెలుసు. నిలబడదని తానని గౌరవం పోగొట్టుకోవడం ఎందుకు, ఊరుకున్నాడు. పెద్దలు పెద్దలే, తమను అడిగితే చెప్తారు, అడగకపోతే ఎందుకు, ఊరుకుంటారు. కాబట్టి ఊరుకున్నాడు. ఏర్పాట్లు చేయమన్నాడు కదూ. కాబట్టి ఆయన పిలిచి అన్నాడు, సువర్ణాదీని రత్నాని బలీన్ సర్వౌషధీరపి శుక్లమాల్యాంశ్చ లాజాంశ్చ పృథక్చ మధుసర్పిషి ఆహతాని చ వాసాంసి రథం సర్వాయుధాన్యపి చతురంగ బలంచైవ గజంచ శుభలక్షణం చామర వ్యజనేశ్వేతే ధ్వజం ఛత్రం చ పాండురం శతంచ శాతకుంభానాం కుంభానామగ్నివర్చసాం హిరణ్యశృంగం వృషభం సమగ్రం వ్యాఘ్రచర్మ చ ఉపస్థాపయత ప్రాతః అగ్నిగారం మహీపతే. ఆ సేవకులందరినీ పిలిచి మంత్రుల్ని అన్నాడు, మీరు బంగారాన్ని, రత్నాల్ని, ఓషధుల్ని, పేలాల్ని, బంగారు పాత్రల్ని, చతురంగ బలాల్ని, శుభలక్షణములు కలిగినటువంటి భద్రగజాన్ని, తెల్లటి గొడుగుని, 100 పాత్రల్ని, బంగారు తొడుగులు ఉన్నటువంటి ఒక ఎద్దుని, పూర్తిగా ఉన్నటువంటి ఒక పులి చర్మాన్ని, వీటన్నింటినీ కూడా రాజుగారి యొక్క అగ్నికార్యం చేసుకునేటటువంటి గదిలో పెట్టండి అన్నాడు. నిత్యాగ్నిహోత్రీకుడైన దశరథ మహారాజు గారు. కాబట్టి ఆయన గదిలో పెట్టండి అన్నాడు. తెల్లవారేటప్పటికి, రేపు సూర్యోదయం అయ్యేటప్పటికీ స్వస్తివాచకం చెయ్యాలి మనం అందరం కూడాను. కాబట్టి ఈ స్వస్తివాచానికి అందరూ సిద్ధం కండని ఋషుల్ని పురోహితుల్ని పురమాయించాడు. అందరూ చాలా సంతోషపడిపోయారు. ఎక్కడి వాళ్ళు అక్కడ పనుల మీద బయలుదేరారు. సుమంత్రుణ్ణి పిలిచాడు, తొందరగా వెళ్ళి రాముణ్ణి తీసుకురా అన్నాడు. ఉన్నవాడు ఉన్నట్టు సుమంత్రుడు వెళ్ళాడు, రాముణ్ణి రథం ఎక్కించుకున్నాడు, తీసుకొస్తున్నాడు. ఆ గవాక్షంలో నిలబడి చూశాడు రాముడు వస్తుంటే. అబ్బా, ఎంత అందగాడు నా కొడుకు అనుకున్నాడు. ఎంత విఖ్యాతమైన పౌరుషం ఉన్నవాడు. దీర్ఘబాహుం మహాసత్వం మాతంగగామినం చంద్రకాంతాననం రామం అతీవ ప్రియదర్శనం రూపౌదార్య గుణై పుంసాం దృష్టి చిత్తాపహారిణం ఘర్మాభితప్తాహ పర్జన్యం హ్లాదయంతమివ ప్రజాః నతర్ప సమాయంతం పశ్యమానో నరాధిపః. అటువంటి రాముణ్ణి రథంలో వస్తుండగా సింహవిక్రమం ఉన్నవాణ్ణి, చంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి కాంతితో ఉన్నవాణ్ణి, దీర్ఘమైనటువంటి బాహువులున్నటువంటి వాణ్ణి, ఏనుగు వంటి నడకున్నవాణ్ణి, ఆ రాముణ్ణి చూసుకుని పొంగిపోయాడు. అలా నిలబడి అక్కడే ఆ సంతోషంతో రాముడు దిగి పైకి వస్తున్నాడు. తను అలా చూస్తున్నాడు. రాముడి దగ్గరికి వచ్చాడు. పక్కకి వచ్చి స ప్రాంజలిరభిప్రేత్య ప్రణత పితురంతికే నామస్వం శ్రవయన్ రామో వవందే చరణౌ పితుహు. ఆయన దగ్గరకొచ్చి రామవర్మన్ హంభో అభివాదయే అని తండ్రి గారి దగ్గరికి వచ్చి తండ్రి గారి పాదాలు ముట్టుకుని తన పేరు చెప్పి నమస్కారం చేశాడు. చాలా సంతోషించాడు. దగ్గర కూర్చోపెట్టుకున్నాడు. నాయనా, నీతో నేను కొన్ని విషయాలు మాట్లాడాలి, అందుకని పిలిచాను రా అన్నాడు. కూర్చోపెట్టాడు. కూర్చోపెట్టన్నాడు, తం పశ్యమానో నృపతి తుతోష ప్రియమాత్మజం అలంకృతమివాత్మానం ఆదర్శ తల సంస్థితం. రాముడికి ఎదురుగుండా దశరథుడు కూర్చున్నట్టు. మాట్లాడదాం అనుకుని ఇలా చూసేట రాముణ్ణి. చూస్తే ఎలా అనిపించిందంటేట, తను యవ్వనంలో ఉన్నప్పుడు బాగా ముస్తాబై అద్దం ముందుకెళ్ళి నిలబడితే తన ప్రతిబింబం ఎలా కనపడుతుందో అలా అన్ని విధాలా తన పోలికలతో తను యవ్వనంలో ఎలా ఉండేవాడో అలా కనపడ్డట రాముడు. ఎంత ప్రీతి చెందాడోట నా కొడుకు, అచ్చున అలా ఉన్నాడని పొంగిపోయేట పిచ్చి దశరథుడు. ఎంత బాధపడతాడో నిజంగా. దశరథ పరితాపం చదవడమే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ కొడుకుని చూసుకుని అన్నాడు, నాయనా, నిన్ను పుష్యమీ నక్షత్రం ఉండగా నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తానన్నాడు. రామాయణ కాలంలో వారాలు లేవు. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం అప్పుడు లేవు. అవి ఇప్పుడు వచ్చాయి. అప్పుడు నక్షత్రాలు బట్టే చెప్పేవారు. కాబట్టి పుష్యమీ నక్షత్రంలో నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తాను. నువ్వు మంచివాడివే, కానీ నీ ఎందున్న ప్రీతి చేత నేను నీకు కొన్ని మంచి మాటలు చెప్తాను. నువ్వు భూయో వినయమాస్థాయ, ఇంకా బాగా వినయంగా ఉండడం నేర్చుకో. భవనిత్యం జితేంద్రియ, బాగా జితేంద్రియుడు కావాలి. కామక్రోధ సముద్ధాని త్యజేధా వ్యసనానిచ, నాయన కామక్రోధములను అణిచిపెట్టి వ్యసనములను విడిచిపెట్టి నువ్వు చాలా మంచివాడవన్న పేరు తెచ్చుకోవాలి. సరే వెళ్ళిరా, రేపు ఉదయం నీకు పట్టాభిషేకం. ఒక్క మాట అంటే ఒక్క మాట. అబ్బా నాన్నగారండి ఎంత మంచి మాట చెప్పారండి, మా ఫ్రెండ్స్కి వెళ్ళి పార్టీ ఇవ్వాలని ఏమనలేదు. నువ్వు ఇంకా బాగా వృద్ధిలోకి రావాలి ఏమనలేదు. వచ్చాడు, నమస్కారం పెట్టాడు, నాన్నగారు చెప్పారు, విన్నాడు, వెళ్ళిపోయాడు. అంతే. అది రాముడు అంటే. కదలనివాడు ఆయన, కదులుతున్నవి మిగిలినవి. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వశిష్ఠాదుల్ని పిలిచాడు.
ఓ మాట చెప్పాడు, నువ్వు వెళ్ళి ఉపవాస వ్రతం చేయించు సీతారాములతో అన్నాడు. అని మళ్ళీ అంతఃపురంలోకి వెళ్ళాడు. మళ్ళీ సుమంత్రుడిని పిలిచాడు. మళ్ళీ వెళ్ళి రాముణ్ణి అకస్మాత్తుగా తీసుకురా అన్నాడు. అంటే మీకు ఒక విషయం బాగా గమనించాలి. ఇప్పుడు దశరథుడు మనస్సు స్థిరంగా లేదు, ఏదో భయపడుతున్నాడు. ఆ పని అవుతుందా, చాలా ఉద్వేగంగా ఉన్నాడు. రాముడికి పట్టాభిషేకం చేసేస్తానా, అయిపోతే బాగున్నాం, ఏదో కంగారు పడిపోతున్నాడు. మళ్ళీ పిలవమన్నాడు. మళ్ళీ వెళ్ళాడు సుమంత్రుడు. ఆశ్చర్యపోయాడు రాముడు. అదేంటి ఇప్పుడే వచ్చావు అన్నాడు. దశరథుడు మళ్ళీ పిలుస్తున్నాడు. వస్తావో రావో నీ ఇష్టం అన్నాడు. తప్పకుండా వస్తాను, కానీ నాన్నగారు మళ్ళీ వెంటనే ఎందుకు పిలిచారు? మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళి అంతఃపురంలో మళ్ళీ ఎదురుగుండా వెళ్ళి నమస్కారం చేసి నించున్నాడు. కూర్చున్నాడు. అనుభూతాని చేష్టాని మయా వీర సుఖాన్యపి దేవర్షి పితృ విప్రాణాం అనృణోస్మి తథాత్మనః. నాయన రామా, నేను చాలా పెద్దవాడిని అయిపోయాను. నేను ఎన్ని భోగాలు అనుభవించాలో అన్ని నేను అనుభవించేశాను. దేవర్షి పితృ విప్రాణాం, దేవతల యొక్క, పితృ అంటే తండ్రి యొక్క, విప్ర బ్రాహ్మణుల యొక్క, మధ్యలో దేవర్షి ఋషుల యొక్క రుణాన్ని నేను తీర్చేసుకున్నాను. కాబట్టి నా ప్రయోజనం పూర్తయిపోయింది. అనేక యజ్ఞయాగాలు చేశాను, దేవతల రుణం తీర్చుకున్నాను. ఋషులు ఇచ్చినటువంటివి చదువుకున్నాను, ఋషి రుణం తీర్చుకున్నాను. పితృదేవతలు నన్నెలా కన్నారో అలా నేను మిమ్మల్ని కన్నాను, వాళ్ళ రుణం తీర్చుకున్నాను. బ్రాహ్మణులకి విశేషమైన దానాలు చేశాను, దానివల్ల వాళ్ళ రుణం తీర్చుకున్నాను. నాకు అన్ని రుణాలు తీరిపోయాయి. కానీ రామ, ఈ మధ్య నాకు దుశ్శకునములు కనపడుతున్నాయి, పగటిపూట కనపడుతున్నాయి, స్వప్నంలో కనపడుతున్నాయి. అకస్మాత్తుగా ఉల్కలు నేల మీద పడుతున్నాయి. నా జాతకంలోకి సూర్యాంగారక రాహువిహి, సూర్యుడు, అంగారకుడు, రాహువు ముగ్గురు కూడా నా జన్మ నక్షత్రాన్నంతటినీ కూడా ఆక్రమించి ఉన్నారు. కాబట్టి నేను ఉంటానా ఉండనా అన్నది అనుమానాస్పదం. నేను ఎంతకాలం ఉంటానో తెలియదు. దానితో పాటు నీతో ఒక మాట చెప్తాను. తద్యావదేవమే చేతో నవిముంచతి రాఘవ తావదేవాభిషించస్వ చలాహి ప్రాణినామ్మతి. రామ, నిన్ను పిలిచి పట్టాభిషేకం చేస్తానన్నాను కదా రేపు పొద్దున్నే, అలా చెయ్యాలని అనుకుంటున్నాను. కానీ మనుష్యుల యొక్క మనస్సులున్నాయి చూసావు, ఇవి మారిపోతుంటాయి. కానీ కాబట్టి నా మనసు మళ్ళీ మారకముందే ఈ యవరాజ్య పట్టాభిషేకం అయిపోని. అలా ఎందుకు మారుతుంది నాన్నగారు మీ మనసు? అడగడు రాముడు, మారితే ఏమవుతుంది? ఇవ్వరు, ఇవ్వకపోతే ఏమవుతుంది? నేను ఆయన కొడుకునే, నాకు తండ్రి అంతే. కాబట్టి ఇంకెందుకు? నాకు ధర్మం ఏమిటి? నాన్నగారు చెప్తే రాజ్యం పుచ్చుకోవడం, నాన్నగారు వద్దంటే మానేయడం. కాబట్టి నా కలర్ ఏమిటి? ఊరుకుంటాడు. ఎవరు ఓహో తొట్టుపడిపోతున్నాడు? దశరథుడు తొట్టుపడిపోతున్నాడు. ఇంకొక మాట అన్నాడు దాంతోపాటు, నాయన విప్రోషితశ్చ భరతో యవదేవ పురాదిత తావదేవాభిషేకస్తే ప్రప్తకాలో మతో మమ కామం ఖలు సతాం వృత్తే భ్రాతాతే భరతస్థిత జ్యేష్ఠానువర్తీ ధర్మాత్మ సానుక్రోశో జితేంద్రియ కింటు చిత్తం మనుష్యాణం అనిత్యమితి మే మతి సతాం తు ధర్మ నిత్యానాం కృతశోభిత రాఘవ. భరతుడు చాలా దూరదేశంలో ఉన్నాడు, వాళ్ళ తాతగారి దగ్గర ఉన్నాడు ప్రస్తుతం. భరతుడు వాళ్ళ మేనమామ గారి ఇంటి నుంచి అయోధ్యకి వచ్చే లోపలే నీ పట్టాభిషేకం అయిపోవాలి. అంటే చిన్న విషయాన్ని బయట పెట్టాడు ఇక్కడ. భరతుడు వచ్చే లోపల ఎందుకు అయిపోవాలి? రాముడి తర్వాత వాడు భరతుడు. కానీ భరతుడికి రాజ్యం ఇవ్వవలసిన అవసరం ఉందన్నమాట. ఏదో రాముడు ఉండగా భరతుడికి ఎందుకు ఇవ్వాలి అంటే, భరతుడికి రాజ్యం ఇస్తానని దశరథుడు ఏదో మాట ఇచ్చి ఉండాలి. భరతుడికి ఆ మాట ఇచ్చినట్టు రామాయణంలో లేదు. కాబట్టి భరతుడిని కన్న తల్లికి ఇచ్చి ఉండాలి, లేకపోతే ఆ పిల్లని తనకిచ్చిన వాళ్ళకి ఇచ్చి ఉండాలి. అది వాళ్ళకి తెలియకుండా ఈ పట్టాభిషేకం అయిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు పుట్టాక రాముడి మీద వ్యామోహం పెరిగింది. పెద్దవాడు ధర్మాత్ముడు, ఏది చూసి రాముడికి ఇవ్వకుండా ఉండను. అందుకని ఇప్పుడు రాముడికి ఇచ్చేయడానికి, భరతుడికి ఇవ్వకుండా ఉండడానికి భరతుడు రాకుండా చేసేస్తాను అంటూ, నాయన అతను చాలా మంచివాడు, నిన్ను అనువర్తిస్తాడు, జ్యేష్ఠుడంటే ప్రేమ ఉన్నవాడు, గౌరవం ఉన్నాడు. భరతుడు తక్కువవాడని నేను అన్న, చాలా మంచివాడు. కానీ రామ, ఏం చెప్పగలం ఎవరి మనసులు ఎప్పుడు ఎలా ఉంటాయో
అంటే లోపల ఏమిటంటే, ఒకవేళ భరతుడికి రాజ్యం ఇమ్మని ఎవరైనా అడిగినా నువ్వు మాట ఇచ్చావు కదా ఈ అన్నా, అలా నాకు అక్కర్లేదు రాముడికే ఇవ్వండి అని భరతుడు అంటాడని ఒక నమ్మకం. ఏమో రాజ్యం కదా, మీరు మాట ఇచ్చారు కదా నాన్నగారు నాకే చేయండి అంటాడేమో అని భయం. అందుకని ఎవరి మనసులు ఎలా ఉంటాయో అన్నాడు. అని మళ్ళీ అన్నాడు, బయలుదేరు వెళ్ళి ఉపవాసం చేయి, రేపు పొద్దున్న ఇచ్చేస్తాను, పట్టాభిషేకం చేసేస్తాను. అంటే ఎంత కదిలిపోతున్నాడో దశరథుడు. ఆ రాత్రి దశరథుడి జీవితంలో ఎంత భయం తొట్టుపాటు ఉన్న రాత్రో మీరు గమనించండి. కానీ మళ్ళీ వశిష్ఠ మహర్షిని పిలిచాడు. సీతారాములకి ఉపవాసం చెయ్యమని చెప్పావా, వెళ్ళు చెప్పిరా అన్నాడు. ఆయన ప్రత్యేక రథం వేసుకుని రాముడి అంతఃపురానికి వెళ్ళారు. వశిష్ఠ మహర్షే వచ్చారని తెలుసుకుని రామచంద్రమూర్తి గబగబా బయటికి వెళ్ళి వశిష్ఠ మహర్షికి నమస్కారం చేసి చెయ్యి ఇచ్చి రథంలోంచి కిందకి దింపారు గౌరవానికి. దింపి లోపలికి తీసుకెళ్లారు, కూర్చోపెట్టారు. ఆయన అన్నారు, ఇత్యుక్త్వా సతదారామం ఉపవాసం యతవ్రతం మంత్రవత్కారయామాస వైదేహ్యా సహితం ముని. నాయనా నీకో మంత్రం ఇస్తున్నాను, నువ్వు ఉపవాసం చెయ్యి అన్నారు. మనకి ఇవాళ రేపు ఉపవాసం అంటే ఏమిటి అంత అల్లరి ఉంటుందా అనిపిస్తుంది మనకి. కానీ చిత్రం ఏమిటో తెలుసా అండి, అసలు ఉపవాసం అన్న మాట ఎందుకు వచ్చిందో మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉప అంటే సమీపమునందు, వసి అంటే నివసించుట. ఉపవాసము అనేటటువంటిది ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యమని శాస్త్రం చెప్పలేదు. ఇది మీరు బాగా గమనించాలి. మొదట ఉపవాసము అన్నది ఎందుకు వచ్చిందో తెలుసా అండి, బాధను గుర్తెరుగుట కొరకు. ఇది ముందు తెలుసుకోవాలి. ఎందుకు గుర్తెరుగుట కొరకు అంటే, తినగలిగి తినకూడదు. మీరు తినగలరు, ఆకలి కానీ తినరు. ఇప్పుడు బాధ వేస్తుందా వేదా, ఆకలి వేస్తుందా వేదా, వేసేస్తుందా టైంకి, కానీ మీరు తినరు. ఇప్పుడు నీరసంగా ఉంటుందా ఉండదా, ఉంటుంది. జాగరణ ఎందుకు చేయాలి, నిద్ర వస్తుంది కానీ పడుకోరు. ఎందుకు పడుకోరు, ఇంట్లో అన్నీ ఉన్నాయి, చక్కగా పడకుంది అన్నీ ఉన్నాయి, కానీ పడుకోరు. పడుకోకపోతే ఉండే బాధ ఏమిటో అనుభవిస్తారు, అన్నం తినకపోతే ఉండే బాధ ఏమిటో అనుభవిస్తారు. ఈ రెండు ఎందుకు అనుభవిస్తారు ఉపవాసంలో అని చెప్పారో తెలుసా అండి. శరీరంలోంచి జీవుడు నిష్క్రమిస్తాడు, ఏదో ఒకనాడు వెళ్ళిపోవాలి, తప్పదు, ఇందులోంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు బాధతో వెళతాడు తప్ప సంతోషంతో వెళ్ళడు. వెళ్ళిపోయేటప్పుడు చాలా సుఖంగా ఉంటుందని మీరు అనుకోవద్దు, చాలా బాధగానే ఉంటుంది. వినిర్ముక్తం అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి 1,00,000 తేళ్లు కుట్టిన బాధ ఉంటుందని చెప్పారు. ఆ వినిర్ముక్తమైనప్పుడు బాధలో ఈశ్వరుడు ఎలా గుర్తొస్తాడు మీకు, ప్రయత్నపూర్వకంగా బాధలో ఈశ్వర స్మరణ మీరు అలవాటు చేసుకోవాలి. కాబట్టి తినగలిగి తినకుండా ఈశ్వర స్మరణ, పడుకోగలిగి పడుకోకుండా ఈశ్వర స్మరణ, అది జాగరణ ఉపవాసం. అది అందుకొచ్చింది. అది మీ ఇష్టం వచ్చినట్టు చేశారనుకోండి, ఈ శరీరాన్ని బాధ పెట్టిన పాపం మీ ఖాతాలో వేస్తారు. మరి ఉపవాసం ఎప్పుడు చెయ్యాలి, మీ ఇష్టం కాదు, శాస్త్రం నిర్ణయించేసింది ఎప్పుడు చెయ్యాలో. ఒక్క ఏకాదశి నాడు మాత్రమే ఉపవాసం చెయ్యాలి. ఏకాదశి తిథి ఉపవాసం, ద్వాదశి పారణ. సూర్యోదయం అవగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా భోజనం చేసేయాలి. యంత్రాలని కూడా ఏం చేస్తామంటే షట్ డౌన్ అని ఆఫ్ చేస్తారు కొన్నాళ్ళు, ఓ 2 రోజులు విశ్రాంతిని ఇస్తారు, ఘర్షణ పుట్టేస్తుందని. మీరు ఈ శరీరంలో కొన్నింటిని ఆపడం మీ తరం కాదు, ఆపకూడదు కూడా. గుండె ఆపుతానంటే 2 రోజులు రెస్ట్ ఇస్తానంటే కుదరదు, ఊపిరితిత్తులు ఆపుతానంటే కుదరదు. కానీ అన్ని అవయవాలకి కావలసినటువంటి రక్తాన్ని తయారు చేయడానికి, తీసుకున్న పదార్థాన్ని జీర్ణం చెయ్యడానికి ఈ వ్యవస్థ నిరంతరం పనిచేస్తుంది. నిరంతరం పనిచేసే ఈ వ్యవస్థకి విశ్రాంతినిస్తే అది మరింత సంతోషంగా పనిచేస్తుంది. ఈ శరీరానికి అన్నం ఇవ్వడం ఆపి భగవద్ కీర్తనామృతంతో దీన్ని నింపుతారు. ఆ ఉపవాసం అన్నాడు. భజనామృతము, భజన చేత అమృతం, స్తోత్రామృతము, స్తోత్రములతో అమృతం, ధ్యానామృతము, ధ్యానము చేత అమృతం. తప్ప ఉపవాసం ఉండి ఆఫీస్కి వచ్చేసానండి అని వెళ్ళిపోకూడదు. ఉపవాసం కాదు. అది ఏమిటవుతుందో తెలుసా అండి, తినగలిగి తినకుండా ఉండి ఒకనాడు కిందటి జన్మలో ఎవరో నువ్వు అన్నం తింటున్నప్పుడు వచ్చి పెట్టమని అడిగితే నీకు ఉండి కూడా లేదని ఇంట్లో పదార్థాలు దాచి ఆకలితో ఉన్నవాడికి పెట్టకుండా పంపించినటువంటి వాడి బాధ నీ ఖాతాలో పాపంగా పడిపోతే ఆ పాపాన్ని ఇవాళ నువ్వు కూడా ఉండి తినకుండా దరిద్రాన్ని తీర్చేసుకున్నావు, ఆ పాప ఫలితాన్ని.
అది ఆఫీస్కి వెళ్ళిపోయి చేసే ఉపవాసం. ఉపవాసం అంటే ఆఫీస్కి వెళ్ళిపోతే ఉపవాసం చెయ్యొద్దు. అందుకే రోజూ చెయ్యండి, శనివారం చేయండి, సోమవారం చేయండి, మంగళవారం చేయండి, శాస్త్రం చెప్పలేదు. ఆమరణ నిరాహార దీక్ష అన్నాడు ఒక ఆయన. మహాపాపము. ఈ శరీరాన్ని శోషింపచేసే అధికారం నీకు లేదు అన్నం పెట్టకుండా. దీన్ని అన్నం పెట్టకుండా శోషింపచేస్తే ఈశ్వరుడు వ్యగ్రత పొందుతాడు. నేను ధర్మశాస్త్రం కావాలంటే మీరు బృహదారణ్యకోపనిషత్తు చూడండి. బృహదారణ్యకోపనిషత్తులో ఉపవాసం గురించి మంత్రం ఉంది. మీ ఇష్టం వచ్చినట్టు ఉపవాసం మీరు చేయడానికి వీల్లేదు. కాయ కష్టం చేసుకుని బతికే వాళ్ళని ఉపవాసాలు చేయమని మనం నిర్బంధం చేయకూడదు. వాడికి తింటే రెక్కాడితే కానీ డొక్కాడదు. ఉపవాసం ఇంతసేపే శరీరం అనుమతిస్తుంది తప్ప అంతకన్నా అనుమతించదు అనుకుంటే ఆ వ్యవధిలో ఉపవాసం ఉండాలి. ఏదో ఒక ఆయన ఉన్నాడు, ఒక 6 గంటల కన్నా ఆయన తినకుండా ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు 6 గంటలు మాత్రమే ఉండి శరీరము పడిపోకుండా నిలబెట్టడానికి వీలైనటువంటి సాత్విక పదార్థంతో శరీరాన్ని నింపాలి. ఎంత తింటే కన్ను పడిపోతుందో, ఆవలింత వస్తుందో అంత తినకుండా, ఎంత తింటే కడుపు నిండిపోయి కన్ను పడిపోకుండా ఉండి శరీరం నిలబడుతుందో, ఈశ్వరారాధనకి యోగ్యతతో ఉంటుందో అంత మాత్రమే పెట్టాలి. అంటే ఒక యాపిల్ పండు తిను, ఒక గ్లాస్ పాలు తాగు, తప్పులేదు. అసలండి నేను ఉపవాసం, నేను స్పృహ తప్పిపోయినా తినను, నా షుగర్ రేటింగ్ పడిపోయి నేను కోమాలోకి వెళ్ళిపోయినా తినను అన్నారనుకోండి, అది ఉపవాసము కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అది శరీరమును శోషింపచేయుట. అలాగని నేను ఉండలేనండి అని ఎప్పుడూ తినేయకూడదు. ఎప్పుడో అప్పుడు ఉపవాసం ఉండాలి. 3 గంటలు ఉండగలవా? ఉండు. 4 గంటలు ఉండగలవా? ఉండు. అరగంట ఉంటానండి అని చెప్పి ఇడ్లీ 8ంటికి తినేది 8:30కి తినేయకూడదు. ఏదో ఒక రోజున నువ్వు ఉండగలిగిన వ్యవధి చూసుకుని ఉపవాసం చెయ్యాలి. ఆ ఉపవాసంలో ఏం చెయ్యాలి అంటే, మీరు రోజల్లా ఉపవాసం ఉన్నారనుకోండి, రోజల్లా ఉపవాసం అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? మీరు ధ్యానమునందు ఉండాలి. మార్చి మార్చి ఉపవాసం చేయాలి. మేము ఒకసారి సత్యనారాయణ వ్రతం అసలు శాస్త్రంలో ఎలా చెయ్యాలో అలా చేశాం. కాపవరంలో చేశాం కదా శర్మ గారు. పగలల్లా ఉపవాసం ఉండమంటుంది. స్కాందపురాణే రేవాఖండే అంటాం. అది చెప్పేదోటి మనం చేసేదోటి అనుకోండి. సత్యనారాయణ వ్రతం పొద్దున చేసేస్తాడు, అందులో ఎక్కడ పొద్దున చేయమని ఉండదు. ఉపవాసం ఉండి సాయంకాలం చేయి గోమయంతో అలుకక్కడని ఉంటుంది. ఎవడో ఆవు పేడతో అలికేవాడు ఉండడు. ఆ మంటపాన్ని దానం చేసేయని ఉంటుంది. నిన్ను ఎవడ పెట్టమన్నాడు? అష్టలక్ష్మి వెండి చెంబు. మంటపం దానం చేసి చెంబు వీడు దాచేసుకుంటాడు. ఇంకా మంటపం దానం ఏమిటి? వ్రతమా? వ్రత భంగమా? నువ్వు ఇవ్వగలిగిన రాగి చెంబే పెట్టి నిన్ను ఎవడెట్టమన్నాడు? మీ ఇంట్లో ఉంది అష్టలక్ష్మి చెంబని. అష్టలక్ష్మి చెంబు పెట్టడం ఎందుకు? మంటపం దానం చేసి చెంబు దాచేసుకోవడం ఎందుకు? చెంబెట్టి దానం మంటపం ఇచ్చేస్తే చెంబు కూడా పోయిందంతే. ఇచ్చేసేయి, సంతోషంగా ఇచ్చేసేయి, ఏడుస్తూ ఇవ్వకు మళ్ళీ అదో గొడవ. కాబట్టి చేసేటప్పుడు పురాణం ఎలా చెప్పిందో అలా చెయ్యాలి. కల్పం అంటారు, అంతేకాని మన ఇష్టం వచ్చినట్టు మనం చేయకూడదు. పగలంతా ఉపవాసం ఉండుట అంటే మార్చి మార్చి ఈశ్వర సేవ చేస్తూ ఆయనకు దగ్గరగా ఉండాలి. తిన్నది కూడా ఆయన ప్రసాదం తినాలి. ఆయనకి పెట్టగా మిగిలినది తినాలి. అంతేకాని మనకని వండుకుని తినేసింది తినకూడదు. ఆ రోజున ఈశ్వరుడికి పెట్టగా మిగిలిందంటే ఏంటి? 4 సమోసాలు నైవేద్యం పెట్టానండి తిన్నానండి అనకూడదు. ఈశ్వరుడికి పెట్టగా మిగిలిందంటే ఏమిటో తెలుసా అండి? చెరువు ఎప్పుడూ మిగలకుండా ఉండకూడదని శాస్త్రం కదండి. హవిష్యం యజ్ఞం చేసేటప్పుడు, హోమం చేసేటప్పుడు సరిపోయేటంత ఉండకూడదు, కొంచెం ఎక్కువ ఉండాలి. హవిష్య పాత్రలో హవిష్యం మిగలాలి ఎప్పుడు కూడా. అది వేస్తారు. మిగిలిన హవిష్యం ఉంటుంది, దానికి రుచి ఏమి ఉండదు. అదేం దాంట్లో మిరియాలు, ఉప్పు, కారం అన్నీ వేసుకుని ఏం తయారు చేసుకోలేదు, ఏదో కమ్మగా ఉంటుంది అంతే, పచనం చేసి ఉంటుంది. అది దాన్ని ఇంట్లో హోమం చేసి, హోమం చేసేసిన తర్వాత పాత్రలో మిగిలిపోయిన హవిష్యం ఏది ఉంటుందో దాన్ని తినాలి ఆ రోజున. అందుకే ఓ మాట అంటారు, స్వామి పుష్కరిణీ స్నానం సద్గురో పాదసేవనం ఏకాదశి వ్రతంచాపి త్రయం అత్యంత దుర్లభం. ఏకాదశి వ్రతం ఎవడు చెయ్యడరా అంటారు. ఇదే కారణం. ఇలా చేస్తే ఒక్క ఏకాదశి వాడి జీవితం సంస్కరింపబడుతుందంటారు, ఈశ్వరానుగ్రహం కలుగుతుందని. కాబట్టి ఉపవాసం ఏమిటో చెప్పిరా నా కొడుక్కి కోడలకి అన్నాడు. ఎందుకు చెప్పాలి? మా అబ్బాయికి తెలుసు, మా కోడలికి తెలియదు. మా అబ్బాయి చేత మా కోడలికి చెప్పిస్తే, అమ్మ బాబోయ్ ఇవాళ ఉపవాసమా అంటే మావాడు చిన్నపుచ్చుకుంటాడు. కులగురువు కదా, ఇద్దరినీ కూర్చోబెట్టి నువ్వు చెప్పాలి ఇలా చెయ్యండి అని.
ఏమో తెలుసున్నది ఎక్కడైనా సరిగ్గా ఆచరించలేకపోతాడో, ఈశ్వరానుగ్రహం రాముడికి బాగా ఉండాలి, ఉపవాసం చెయ్యాలి, అందుకని వెళ్ళు. ఉపవాసం చేసిన రోజు రాత్రి భార్యతో కలిసే పడుకోవాలి, కానీ మనసు కదలకూడదు. మనసు కదలకుండా పడుకోవాలంటే పూజామందిరంలో పడుకోవాలి. పూజామందిరంలో దర్భాసనం వేసుకుని పడుకోవాలి భార్యతో కలిసి. తప్ప ఆవిడతో కలిసి పడుకుంటే నా ఉపవాసం పాడైపోతుందండి అని ఇద్దరు చెరోగదిలో పడుకోకూడదు. ఇంకా నువ్వు ధర్మబద్ధమైన దాంపత్యం ఏం చేస్తావు? దర్భాసనం వేసుకుని ఇద్దరు పూజామందిరంలో పడుకుంటే ఆవిడ నీ పక్కనున్నా నీ మనసు కదలకూడదు. ఈశ్వర పాదముల దగ్గర నేను పడుకున్నాను, ఉపవసించి ఉన్నానని పడుకోవాలి. ఇది ఉపవాసం అని చెప్పిరా వశిష్ఠ. అలా మా వాడు చేస్తే బాగా ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. కలిగితే నేను అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. నెరవేరితే రేపు వాడికి పట్టాభిషేకం అయిపోతుంది. అయిపోతే అమ్మయ్య నాకు పెద్ద బరువు తీరిపోతుంది. రాముడి వైపు నుంచి ఈశ్వరానుగ్రహాన్ని పరిపుష్టం చేస్తున్నాడు దశరథుడు. చేస్తున్నాడా, మనకి నేర్పుతున్నాడా ఉపవాసం అంటే ఏమిటో? మనకి అంటే మీరు నేర్చుకోక్కర్లేదు, మీరు పెద్దలు, మీకు అన్నీ తెలుసు. నాబోటిగాడి గురించి నేను మాట్లాడేది. కాబట్టి ఉపవాసం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే మనం రామాయణం అయోధ్యకాండ చదవాలి. మీరు ఏ చిన్న విషయాన్ని తెలుసుకోవాలన్నా రామాయణంలోకే చూడాలి. రామాయణంలో ఉండని ధర్మం మీకేం ఉండదు. కాబట్టి ఉపవాసం అంటే ఇది అని తెలుసుకుని చేస్తే అది ఉపవాసం. అది తెలుసుకోకుండా చేస్తే ఇంకోలా ఉంటాయి ఉపవాసాలు. కాబట్టి వెళ్ళవయ్యా, వెళ్ళి అలా చేయించు అన్నారు. ఇప్పుడు రాముడు ఏం చేశాడు అన్నారు అంటే, మహానుభావుడు ఆయన శేషంచ హవిషస్తస్య ప్రాశ్యాశా స్యాత్మన ప్రియం. ఆయన రాత్రి పడుకున్నప్పుడు దర్భాసనం వేసుకుని భార్యతో కలిసి దేవాలయంలో పడుకున్నాడు, విష్ణు భగవానుడి దేవాలయంలో. ఉదయం వేళ స్నానం చేసి గాయత్రి చేసి సంధ్యావందనం చేసుకుని, రాత్రి కదండి చెప్పాడు ఉపవాసం చేయమని. అందుకని ఆ రాత్రి ఉపవాసం చెయ్యాలంటే పదార్థం తినాలి కాబట్టి హోమం చేసి శ్రీమన్నారాయణుడి పేరు మీద యాగం చేసి ఆ యాగానికి వండినటువంటి హవిష్య పాత్రలో మిగిలినటువంటి హవిష్యాన్ని రాముడు తిన్నాడు. రాముడు తిన్నాడు అని చెప్తే సీతమ్మ కూడా తిన్నట్టే. వాళ్ళిద్దరూ ఆ హవిష్యాన్ని తిన్నారు. అర్థం లేని అనుమానాలు చాలా ఎక్కువ. అసలు సిద్ధాంతం తెలుసుకోరు. దీపంలో 2 ఒత్తులు వెయ్యాలా 3 ఒత్తులు వెయ్యాలా, బతికున్నన్నాళ్ళు అది అనుమానం. లేకపోతే ఉపవాసం అంటే యాపిల్ పండు తినచ్చా సమోసా తినచ్చా? నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకసారి వెంకటాచలం వెళితే నేను ప్రసాదాలలో ఉచిత ప్రసాదం ఇచ్చే దగ్గర ఒక ఆవిడ తీసుకుని నాకు ఇచ్చేసింది. ఇచ్చేస్తే నేను అనుకున్నాను, ఏమమ్మా మీరు పులిహార తినరా ఏమన్నాను. అంటే కాదండి నేను ఇవాళ ఉపవాసం అంది. ఆవిడ ఉపవాసం అంట వెంకటేశ్వర స్వామి ప్రసాదమే తిందట. ఏం ఉపవాసం, దేనికి చేస్తున్నట్టు ఆ ఉపవాసం? ఉపవాసం ఈశ్వరానుగ్రహం కోసం. ఈశ్వరానుగ్రహమే ప్రసాదం. ప్రసాదమునకు ఈశ్వరానుగ్రహం ప్రసాద రూపంలో ఇస్తారు మీకు. అది తింటే అదే మీ మనసు అవుతుంది. మనసులో బుద్ధి వస్తుంది, బుద్ధి వలన ఆలోచన వస్తుంది, ఆలోచన వలన ఈశ్వరానుగ్రహంతో కూడిన ఆలోచన వలన మీ ఆపదకి పరిష్కారం దొరుకుతుంది, పరిష్కారం వల్ల మీరు గట్టెక్కుతారు. కాబట్టి ప్రసాదం తినండి అంటారు. ప్రసాదం వదిలేస్తే సత్యనారాయణ స్వామి వారి వ్రతకథలో కూతురు అల్లుడు గారి పడవ మామగారి పడవ మునిగిపోయి అంటారు. అంటే ఆ శాడిస్తే సత్యనారాయణ స్వామి ప్రసాదం తినవాడెవడు పడవల గుంచేద్దామని చూస్తాడనే దాని అర్థం. అంటే ఈశ్వరానుగ్రహాన్ని వదిలేసుకుంది కాబట్టి పడవ మునిగిపోయింది, పుచ్చుకుంది కాబట్టి లేచింది. ప్రసాదం అనగా ఈశ్వరానుగ్రహము, అది తెలుసుకో. కాబట్టి ఇప్పుడు ప్రసాదము అంటే నిబద్ధత, ఈశ్వరానుగ్రహం తినాలి. కాబట్టి హోమం చేసిన తర్వాత మిగిలిన హవిష్యాన్ని, ఉపవాసం అంటే ఇంత వండుకు తినకూడదు, ఇంత వండి మిగిలినటువంటి ఇంత చెరో కబలం పుచ్చుకున్నారు. పుచ్చుకుని ఏం చేశారు? చక్కగా భూత్వానియతమానస శ్రీమత్యాయతనే విష్ణోహో శిష్యే నరవరాత్మజ. శ్రీ మహావిష్ణువు యొక్క దేవాలయంలో స్వామి పాదాల దగ్గర దర్భాసనం వేసుకుని సీతారాములిద్దరూ పడుకున్నారు ఆ రాత్రి. మరునాడు ఉదయం ఒక జాము ఉందనగానే లేచాడు, స్నానం చేశాడు, సంధ్యావందనం చేసుకున్నాడు, మనసు నిలబెట్టాడు, గాయత్రీ జపం చేశాడు. ఇంకా ఆ రాత్రి పూర్తయింది. పట్టాభిషేకం కోసం నాన్నగారి దగ్గరికి అంతఃపురానికి వెడతాడు. ఇది సీతారాములకు గడిచిన రాత్రి. అదే రాత్రి పౌరులకు ఎలా గడిచింది? వశిష్ఠ మహర్షి రాత్రి ఉపవాసం గురించి చెప్పి వెళ్ళిపోతున్నారట. రోడ్లు వచ్చేటప్పుడు విశాలంగా ఉన్నాయి, వెళ్ళేటప్పుడు ఇరుగ్గా ఉన్నాయి అన్నారు. ఎందుకని? ఇళ్లల్లో వాళ్ళందరూ వీధిలోకి వచ్చారు. ఎందుకు వచ్చారు?
ఒరే మీరు విన్నారా, పట్టాభిషేకం ప్రకటించేశారట, రామచంద్రమూర్తికి పట్టాభిషేకంట, తెల్లవారితే పట్టాభిషేకంట. అందరూ బయటకు వచ్చేశారు, ముగ్గులు పెట్టేశారు, దీపవృక్షాలు పెట్టేశారు. రేపు అంతా అవుతుందో ఏమిటో, బాగా కనపడాలి కదా, దీపాలతో వృక్షాలు పెట్టేశారు, ఇంటింటా పతాకాలు ఎత్తేశారు, ముగ్గులు వేసేశారు, పండగలు చేసేశారు. రాత్రికి రాత్రి నటులందరూ నాటకాలు వేసేశారు, గాయకులు పాటలు పాడేశారు, నృత్యం చేసేవాళ్ళు నృత్యం చేసేస్తున్నారు, పిల్లలు కేరింతలు కొట్టేస్తున్నారు. నలుగురు కలిస్తే రామో రామో రామ, ఏమి రాముడు ఏమి రాముడు, రాముడికి పట్టాభిషేకం, రేపే యమరాజ్య పట్టాభిషేకం, రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అవుతుంది. భద్రగజం మీద ఇదిగో తెల్లగొడుగు మీద ఇలాగే పెడతాడు, మనందరం పెడతాం. ఆహా ఏమి భాగ్యం ఏమి భాగ్యం. ఎక్కడ చూసిన జనం. దాని మధ్యలో నదిని మధ్యలోంచి చీల్చినట్టు వశిష్ఠుడి రథం జనం మధ్యలోంచి వెళ్తే అటు ఇటు తప్పుకున్నారట. అంటే అకస్మాత్తుగా విన్నా రేపే కళ్యాణం అంటే పరమ ప్రీతితో మీ అందరూ ఇవాళ వచ్చేసినట్టు. రేపే పట్టాభిషేకం అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వీధుల్లోకి వచ్చి ఎవరూ చెప్పకుండా పతాకాలు ఎగరేసేశారు, ముగ్గులు ఎట్టేశారు, దీపవృక్షాలు పెట్టేశారు. అందరూ పాడేసుకున్నారు, ఆడేసుకున్నారు, సంతోషపడిపోయారు. రేపు బాగా చీకటి పడిపోతుందేమో దీపస్తంభాలు పెట్టేశారు. ఇంత ఆనందపడిపోతున్నారంటే రాముడి పట్ల ప్రజలకి ఉన్నట్టు సంతోషం ఎంత గొప్పది. ఇలా ప్రజలకి తెల్లవారింది, ప్రజలకు అలా తెల్లవారింది, రాముడికి సీతమ్మకి అలా తెల్లవారింది, వశిష్ఠుడికి అలా తెల్లవారింది, దశరథుడికి ఎలా తెల్లవారింది. ఇవాళ ఎందుకులేండి, బొగ్గన చొక్క పెట్టుకుని సీతారాములు సంతోషంగా ఉన్నారు కళ్యాణరాముడై. ఇక్కడ వరకే విందాం. కాబట్టి ఏమవుతుందో ఆయనకే ఉండదు, ఆయన ధర్మాత్ముడు. ఇప్పుడే చెప్పినా ఆయన ఏమనుకోడు, ఆయనకి అన్నీ తెలుసు. కానీ మనమే ఇంకా అంత స్థితికి వెళ్ళిన అలా బుగ్గన చుక్క పెట్టుకుని జీలకర్ర బెల్లం పెట్టి ఉండగా మందర మాట్లాడడం చెప్పడం నా వల్ల కాదు. అందుకని రేపు ఎంత గొప్పగా కథ తిరుగుతుందో ఆ రాత్రి కథని రేపు రాత్రి వివరిస్తాను. ఇప్పుడు మనం 11 మాటలు రామనామ సంకీర్తనం చేద్దాం. తదనంతరం ఏదో ముఖ్య విషయాన్ని హరిప్రసాద్ గారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. అందుకని దయచేసి మీరు అలాగే కూర్చుని ఉండండి. అందులో ఇవాళ ఏదో మందర పుణ్యమాని ముందే వదిలేసావు మమ్మల్ని అనుకుంటున్నారు కాబట్టి ఆత్మలో జీవాత్మతానై అలరుచున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. కర్మనేత్రదయము చేతను కానరానిది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. 3 నదులను దాటు వారికి మోక్షలక్ష్మియ రామనామము. త్రిపుట మధ్యమునందు వెలిగే జ్ఞాన జ్యోతియే రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. దూరదృష్టియులేని వారికి దుర్లభము శ్రీరామనామము. రామనామము రామనామము బ్రహ్మపుత్రక వీణా పక్షమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము. రామనామము రమ్యమైనది రామనామము. మరణకాలమునందు ముక్తికి మార్గమగు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ప్రణవమను ఓంకారనాద బ్రహ్మమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. జన్మ మృత్యు జరాది వ్యాధుల చక్కబరుచును రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. శిష్ట జనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. గోచరంబగు జగతి లోపల గోప్యమైనది రామనామము. రామనామ
రామనామము రమ్యమైనది రామనామము రజతగిరిపతికి నెప్పుడు రమ్యమైనది శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.